పాసమైలారం సిగాచి పరిశ్రమ దగ్గరకు ఇవాళ నిపుణుల కమిటీ వెళ్లనుంది. పరిశ్రమలో పేలుడు ఘటనపై దర్యాప్తు చేయనుంది. కార్మికుల భద్రత కోసం సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటిస్తుందా లేదా అన్న అంశంపై విచారణ చేయనున్నారు నిపుణులు. స్పాట్ను పరిశీలించి అధికారుల నుంచి పలు వివరాలు తెలుసుకోనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలతో కూడిన నివేదికను ఇవ్వనుంది కమిటీ. మరోవైపు ప్రమాదంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మరో 10 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. పాసమైలారం సిగాచి పరిశ్రమ దగ్గరకు ఇవాళ నిపుణుల కమిటీ వెళ్లనుంది. పరిశ్రమలో పేలుడు ఘటనపై దర్యాప్తు చేయనుంది. కార్మికుల భద్రత కోసం సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటిస్తుందా లేదా అన్న అంశంపై విచారణ చేయనున్నారు నిపుణులు. స్పాట్ను పరిశీలించి అధికారుల నుంచి పలు వివరాలు తెలుసుకోనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలతో కూడిన నివేదికనివ్వనుంది కమిటీ. మరోవైపు ప్రమాదంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ మరో 10 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. రేపు పాసమైలారంలో రెస్క్యూ అప్డేట్స్ అందించడానికి నిపుణుల కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి శ్రీధర్ లైవ్ లో ఉన్నారు. శ్రీధర్, నిపుణుల కమిటీ ఏ టైంకి రానుంది? సేపట్లో ఈరోజు సిగాచి పరిశ్రమ వద్దకు నిపుణుల కమిటీ రానుంది. ప్రధానంగా ఈ నిపుణుల కమిటీలో ఏదైతే ఈ కంపెనీకి సంబంధించినటువంటి పేలుడుకు కారణం ఏంటి, వాటిపైన పూర్తిగా ఒక విచారణ చేపట్టనున్నారు. గత అయితే సోమవారం రోజు పేలుడు ఘటన జరిగినప్పటి నుంచి కూడా అధికారులు కావచ్చు, ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, వీరంతా కూడా దీనిపైన పూర్తి విచారణ చేపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక విచారణ కమిటీలో ఈ కంపెనీల ప్రమాదానికి కారణాలు కావచ్చు, వాటన్నిటి వివరాలు తెలుసుకోనున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి సిగాచి పరిశ్రమ వద్దకు రానున్నారు. ప్రస్తుతం సిగాచి పరిశ్రమ వద్ద పరిస్థితి మాత్రం ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 4వ రోజు కూడా శిథిలాలతో ఏదైతే తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా 10 మంది వరకు అయితే కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. ఇక్కడికి బంధువులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారి బంధువులు అయితే కార్మికులు తమ వారి కోసం జాడ కోసం వెతుకుతూ ఉన్నారు. సో ఒకవైపు ఆసుపత్రుల వద్దకు వెళ్తున్నారు, ఆ మార్చిరి వద్దకు వెళ్ళి బ్లడ్ శాంపిల్ ఇస్తున్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చి తమ వారి కోసం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడే వారందరినీ కూడా లోపల ఉంచి అయితే శిథిలాల వెలికితీత వారి ముందే చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఒక 3 మృతదేహాలు దొరికినట్టు కూడా బంధువులు చెప్తున్నారు. సో ఇక్కడికి వస్తున్న బంధువులు కావచ్చు, వారంతా కూడా శిథిలాల తొలగింపు సందర్భంగా మృతదేహాలు దొరుకుతాయి మా తమవారు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ వారి కోసం కన్నీటి పర్యంతమవుతూ ఇక్కడ సిగాచి పరిశ్రమ వద్ద వేచి ఉంటున్నారు. సో ఇక్కడికి వద్దన్నా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ పోలీసుల నిర్బంధం అయితే కొనసాగుతుంది. పోలీసుల నిర్బంధంలో అయితే బంధువులతో కూడా నిన్న పోలీసులు దురుసుగా వ్యవహరించడం కొంత వివాదాస్పదంగా మారింది. పోలీసులు బంధువులతో దురుసుగా వ్యవహరించడంతో వారంతా పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు. కంపెనీ ఎదుట కొంతసేపు ఆందోళన చేశారు. సో అయితే వారందరినీ చాలాసేపు లోపలే బంధించి ఉంచారంటూ కూడా వారంతా బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారి కోసం సోమవారం నుంచి కూడా తమ బంధువుల కోసం సోమవారం నుంచి కూడా తమ ఇక్కడికి డ్యూటీకి వచ్చిన వారి కోసం ఇంకా ఏదైతే మృతదేహాల లిస్టులో కావచ్చు, ఏదైతే గాయపడ్డ లిస్టులో వారు పేర్లు లేని వారి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ అయితే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచున్నారు. ఇప్పుడు కూడా చాలామంది తమ వారి కోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సో ఒకవైపు శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. కంపెనీ యాజమాన్యం నిన్న మొదటిసారిగా స్పందించింది. సో కంపెనీకి సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, కంపెనీ సిబ్బంది కూడా నిన్నటి నుంచి రావడం ప్రారంభించారు. నిన్న ఉదయం నుంచి కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి, మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, దామోదర్ రాజనరసింహ ఇక్కడికి వచ్చి పరిస్థితి సమీక్షించి ఇక్కడే అయితే మొత్తం ఒక రివ్యూ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ₹1,00,00,000 నగదు ఏదైతే నష్టపరిహారం ఇస్తామంటూ కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం సిగాచి పరిశ్రమ దానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది వెబ్సైట్లో. తదనంతరం నిన్న సాయంత్రం మళ్ళీ ఇక్కడ చిదంబరం ఏదైతే కంపెనీ డైరెక్టర్ చిదంబరం మృతదేహాలు ఉన్నటువంటి మార్చిరి వద్దకు వెళ్ళగా అక్కడ కూడా కొంత బంధువులతో వాగ్వాదం కావచ్చు, అయితే వాగ్వాదం నెలకొంది. కంపెనీ పేలుడికి కారణం ఏదైతే కంపెనీలో లోపాలు కావదంటూ కూడా వారు చెప్పుకునే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం కంపెనీ యాజమాన్యం మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి సమావేశం ఇక్కడికి కంపెనీ వద్దకు వచ్చారు. కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన ఒక బృందం ఇక్కడికి వచ్చింది. వారు మాట్లాడుతూ కూడా కంపెనీలో రియాక్టర్స్ కావచ్చు, మిగతా సామాగ్రి అంతా కొత్త టెక్నాలజీదే ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో కంపెనీలో ఎట్లాంటి లోపాలు లేవంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. సో కానీ ఒకవైపు ప్రమాదం జరిగిన దానికి కారణాలు ఏంటో చెప్పలేకపోయారు. మరోవైపు 40 మంది ఉన్నట్టు కూడా వారు 40 మంది మృతి చెందినట్టు వాళ్ళు ఏదైతే వెబ్సైట్లో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో దాంట్లో 40 మంది మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా గాయపడ్డ వారికి ఇమీడియట్ సాయంగా ₹1,00,000 నగదు ఇస్తామంటూ కూడా చెప్పారు. మరోవైపు ప్రభుత్వం ముందుగానే ఎవరైతే 18 మందికి మృతదేహాలు అందించారో
వారికి తక్షణ సాయంగా ₹1,00,000 నగదుతో పాటు ఈ కంపెనీ నుంచి ఇప్పిస్తామన్నటువంటి ₹1,00,00,000 నగదు కూడా ఇప్పించేందుకు అధికారులు కావచ్చు, ఇటు మంత్రులు కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి కావచ్చు, దామోదర్ రాజనరసింహ అయితే నిన్న నుంచి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వారి ప్రకటన అనంతరం మరోవైపు చాలా వరకు మృతదేహాలు వారి ఇళ్లకు స్వస్థలాలకు తరలించే ప్రయత్నం అయితే నిన్న జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అయితే మరోవైపు వీరి కోసం ఏదైతే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారో దానికి ఒక నంబర్ ఇచ్చారు, కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా దాదాపు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. దాదాపు 50కి పైగా కాల్స్ వచ్చినట్టు కూడా నిన్న రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. సో వీరంతా కూడా మొత్తం ఇంకా 10 మంది వరకు కూడా కార్మికులు ఆచూకీ తెలియడం లేదు. మొత్తంగా 143 మంది కార్మికులు పనిలోకి వస్తే మొత్తం ఇప్పటికీ 35 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. దాదాపు 40 మంది ఏదైతే మొత్తం మృత్యువాత పడ్డట్టు కూడా చెప్తున్నారు. సో ఇంకా 10 మంది శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా వరకు మృతదేహాలు మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కూడా ఊడిపోయిన దశలో ఎముకల గూడులాగానే బయటపడుతున్నట్టు కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంత వర్షం కారణంగా కావచ్చు, శిథిలాల తొలగింపు కావచ్చు, ఈ కారణం చేత కంపెనీ యాజమాన్యమే కావాలని ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము ఏదైతే కంపెనీ యాజమాన్యం శిథిలాలు తొలగించకుండా అడ్డుకుంటుందంటూ కూడా బంధువులు ఆరోపించారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం కొంత మందకోడిగా పని సాగిందంటూ, శిథిలాల తొలగింపు మందకోడిగా సాగిందంటూ కూడా బంధువులు ఎవరైతే మిస్ అయిన కార్మికులు ఇప్పటికీ ఆచూకీ తెలియని కార్మికుల కుటుంబాలు నిన్న ఆరోపించినాయి. సో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మమ్మల్ని అయితే శిథిలాల తొలగింపు కాకుండా కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసమే అడ్డుకుంటుందంటూ కూడా వారంతా ఆరోపించిన పరిస్థితి అయితే నిన్న ఉంది. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత పోలీసుల నిర్బంధం అయితే కొనసాగుతుంది. ఇక్కడ అయితే బంధువుల్ని కావచ్చు, కార్మికులు చుట్టుపక్కల కంపెనీ కార్మికులు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. మరి అయితే ప్రధానంగా బంధువులు అయితే ఎవరైతే మిస్ అయిన వారి గురించి ఆచూకీ తెలుసుకునేందుకు ఇష్నాపూర్కు చెందిన వారు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావచ్చు, మొదటి రోజు నుంచి కూడా వారు కన్నీటి పర్యంతమవుతూ ఇక్కడ తిరగాడుతూ ఉన్నారు. వారంతా కూడా తమ వారి ఆచూకీ లభించడం లేదంటూ కూడా ఇక్కడ ఏదైతే ఎదురైన అధికారిని కావచ్చు, పోలీసులను కావచ్చు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న కొంత పోలీసుల దురుసు ప్రవర్తన అయితే బంధువుల ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. వారు కొంత నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ శిథిలాల తొలగింపు కొనసాగుతుండడం, మరోవైపు శిథిలాల కింద మృతదేహాలను తొలగిస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మృతదేహాలకు సంబంధించినటువంటి అంబులెన్స్ వెళ్ళే ఒకవైపు అంబులెన్స్లు వెళ్తున్నప్పటికీ దాంట్లో మృతదేహం ఉందా లేదా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవైపు బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ఈ అంబులెన్స్ లో అయితే పార్థివ దేహాలను తరలించే అంబులెన్సులు వెళ్తున్నప్పటికీ దీంట్లో మృతదేహం ఉందా లేదా అని వారు చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం, వైపు అధికారులు సమాచారం ఇవ్వడం లేదు. ప్రధానంగా ఎవరైతే మృతదేహం ఉన్నప్పటికీ గుర్తుపట్టరాని స్థితిలో ఉందని అధికారులు చెప్తున్నారు. డిఎన్ఏ టెస్టుల కోసం ఆల్రెడీ ఎవరైతే ఆచూకీ తెలియని వారి కార్మికుల బంధువులు వారి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చున్నారు. ఆ డిఎన్ఏతో కంపేర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎవరైతే మృతదేహం ఏదైతే వారికి సంబంధించిన అయితే అప్పగిస్తున్నారు. సో అట్లా ఇప్పటి వరకు నిన్నటి వరకు 18 మృతదేహాలను అప్పగించారు. సో ఇంకా ఆచూకీ తెలియని వారి ఆందోళన అయితే కొనసాగుతుంది, వారి ఆవేదన అయితే కొనసాగుతుంది. కనపడ్డ అధికారిని కూడా అడుగుతున్నారు. ఎవరైతే హెల్ప్ డెస్క్లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్కు కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ తమ వారి మృతదేహం దొరికిందా లేదంటూ కూడా నిన్నంతా నిరసన తెలిపారు. అట్లనే ఇంకా వారి అయితే ఎంక్వైరీ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు శిథిలాలు తొలగిస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మరో ఖాళీ ప్రాంతంలో కంపెనీ యాజమాన్యం అయితే దాన్ని శిథిలాలు తొలగించిన వాటన్నిటిని ఇంకో ప్రాంతంలో డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ శిథిలాల తొలగింపులకు సంబంధించిన టిప్పర్లు అయితే ఇక్కడ రాకపోకలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం కంపెనీలో జరిగిన పేలుడు ఘటనతో పాటు ఈ కంపెనీలో పేలుడు కారణాలు ఏంటనేది ఇంకా పూర్తిగా ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం నేడు కమిటీ చేయనుంది. కమిటీలో ఏవైతే ఉన్నారో ఆ కమిటీ సభ్యులు మరికొద్ది సేపట్లో వచ్చి పూర్తి అయితే దీనిపైన ఎంక్వైరీ చేయనున్నారు. ఎంక్వైరీ తర్వాత దాంతోపాటు ఇది నెల రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వారంతా కూడా కంటిన్యూస్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించినారు. మరోవైపు కేవలం ఇటు ఒక కంపెనీ యాజమాన్యం లోపంతో కారణంగా కంపెనీ యాజమాన్యంలో అయితే వాటి ఎక్విప్మెంట్ని సరైన మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా నిన్న వచ్చిన కార్మిక సంఘ నాయకులు కావచ్చు, గతంలో ఈ కంపెనీలో పనిచేసిన కార్మికులు కూడా అదే ఆరోపిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో వాటిని సరిగా మెయింటైన్ చేయడం లేదని, ఏదైతే ఎయిర్ బ్లోయర్లు ఉన్నాయో, ఏదైతే డ్రైయర్ల వద్ద హై టెంపరేచర్స్ వెళ్ళే ప్రాంతంలో మొన్న రాత్రి వరకు కూడా మంటలు చెలరేగాయి. సో హై టెంపరేచర్స్ వెళ్ళే ప్రాంతంలో కనీసం వాటిని కూలింగ్ చేసే ఎయిర్ బ్లోయర్లు కావచ్చు వాటన్నిటిని
క్లీన్ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు కూడా నిన్న ఎవరైతే అయితే శ్రీకాకుళం చెందిన ఒక కార్మికుడి సోదరుడు ఆయన ఈ గతంలో ఇక్కడ పనిచేశానని చెప్తున్నారు. సో ఆయన సోదరుడు కూడా ఇక్కడ ఆయన అయితే ఆచూకీ తెలియడం లేదని ఆయన తిరుగుతున్నాడు. సో నేను గతంలో ఈ కంపెనీలో పనిచేసిన ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేకనే ఇట్లా జరిగిందని చెప్తున్నారు. మరోవైపు అధికారులు కూడా పీసీపీ అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడుతోంది. సో వీటిని ఫ్రీక్వెంట్గా అయితే కంపెనీలను పరిశీలించడం, వాటి నిర్వహణ లోపాలు కావచ్చు, వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇట్లా జరిగినట్టు కూడా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న హ్యూమన్ రైట్స్ ఫోరం కూడా ఇక్కడ చాలామంది ప్రతినిధులు వచ్చారు. సో వారు కూడా ఇక్కడ పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, బ్రాండెడ్ అయితే కేవలం లేబర్ను తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. ఆ లేబర్కి ఒక పేరు ఎంట్రీ ఉంటుంది, దాంతోపాటు వారికి సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉంటాయి, కానీ వాటిని ఇక్కడ పనుల్లో పెట్టుకుంటారు. సో ఇప్పుడు కంపెనీ చెప్తున్నట్టు 143 మంది ఇక్కడ విధుల్లో ఉన్నారని చెప్తున్నారు. ఇంకా చాలామంది దాదాపు ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ రోజు షిఫ్ట్లో ఉన్నవారు కావచ్చు, వారికి సంబంధించిన వారు కావచ్చు చెప్తున్నమాట దాదాపు 20 నుంచి 30 మంది ఇక్కడ అయితే అన్రిజిస్టర్డ్ లేబర్ కూడా వచ్చున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. వారికి కూడా చెప్తున్నారు. సో అడ్డా మీద ఉండే లేబర్లను తీసుకొచ్చి తక్కువ ధరకు స్కిల్డ్ లేబర్ కానీ వాళ్ళని కూడా మెయిన్ పాయింట్స్లో ఎక్కడైతే ప్రమాదం జరిగితే భారీ ప్రమాదం, ఇప్పుడు మనం చూసిన ఒక పెను ప్రమాదం ఏదైతుందో ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న మిషనరీస్ దగ్గర స్కిల్డ్ లేబర్ని వాడారంటూ కూడా గతంలో ఇక్కడ పనిచేసిన కార్మికులు చెప్తున్నారు, కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు అయితే మానవ హక్కుల ఫోరంకి సంబంధించిన వారు కూడా ఈ గతంలో జరిగిన ప్రమాదాలను అంచనా వేస్తూ ఇట్లాంటి అన్స్కిల్డ్ లేబరు ఎవరైతే రోడ్లపైన అయితే ఆ రోజుకు కూలీ కోసం నిలబడ్డ వారిని కూడా ఒక ట్రైన్డ్ పనిచేసే ప్రాంతంలో పనిచేయించడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయంటూ కూడా వారు కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా మానవ హక్కుల ఫోరం ప్రతినిధులు చెప్తున్నారు. సో మొత్తంగా ఓవరాల్గా సిగాచి పరిశ్రమ వద్ద 4వ రోజు కూడా శిథిలాల తొలగింపు జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో అయితే ఎంక్వైరీ కమిటీ కూడా ఇక్కడికి వచ్చి ప్రమాదానికి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. చంద్ర.